వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం జగ్గవరం సొసైటీ చైర్మన్ వాసిరెడ్డి మధు పుట్టినరోజు వేడుకలు ఆయన స్వగ్రామమైన బంధంచెర్లలో ఇంటి దగ్గర ఘనంగా నిర్వహించారు. ఆయనకు మండలంలోని ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ సంఘాల నాయకులు, వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మధు గారు మంచి మనిషి. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా ఊరి ప్రజల తరఫున మేమందరం కోరుకుంటున్నాము. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. అలాగే ఆయన ఇంకా ఎన్నో మంచి పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సొసైటీ చైర్పర్సన్ వాసిరెడ్డి మధు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేమందరం ఆశీర్వదిస్తున్నాం. ఈయన సొసైటీ చైర్పర్సన్గా అయిన తర్వాత బంధంచెర్ల దగ్గర నుండి తెడ్ల వరకు అటు కొత్తగూడ వరకు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటి మంచి వ్యక్తికి మేము జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. అలాగే ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా ఉన్నత పదవులు ఆకాంక్షించాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమతో నన్ను గుర్తుంచుకొని నా జన్మదినం రోజున నాకు శుభాకాంక్షలు తెలియజేయటం, నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవటం మరి నాకు ఎంతో ఆనందదాయకం. కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా మరి ఇంకా 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి నాకు ఇంత మంచి పదవులు ఇచ్చి 10 మందికి సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధరబాబు గారికి, అదేవిధంగా మా ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, మా స్టేట్ డైరెక్టర్లు, నాకు కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను. మరి నాకు ఇచ్చిన తక్కువ సమయంలో ఈ 5 సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి అనేది నిజంగా పైన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ దేవుడు ఆశీస్సులు ఉండటం వల్లనే సాధ్యం. ఎందుకనంటే ఒక సొసైటీ అధ్యక్షుడిగా ఉండి ఒక 5 పంచాయతీల్లో మనం చేసిన అభివృద్ధికి మరి నాకు తోడుగా ఉన్న మా రైతు సోదరులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. అక్కడ రాజపోతేపల్లి అడ్డు రోడ్డు వద్ద ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర నుంచి, అదేవిధంగా గుడ్డపల్లిలో మనం ఏర్పాటు చేసిన వెన్యూర్ గోడౌన్ దగ్గర నుంచి, అదేవిధంగా మనం బంధంచెర్లలో ఏర్పాటు చేసుకున్న వెన్యూర్ గోడౌను, మినరల్ వాటర్ ప్లాంటు,
నవభారత్ వారి సహకారంతో పామాయిల్ కాట, అదేవిధంగా మా గ్రామంలో సచివాలయం, హాస్పిటల్, రైతు భరోసా, ₹1 రోడ్లు, ₹1 ట్రైన్లు, ప్రతి ఒక్కటి కూడా నేను చేసే ప్రతి అభివృద్ధికి కూడా కారణం నా వెనకాల ఉన్న మా నాయకులు, కార్యకర్తలు, మా గ్రామ ప్రజలు, అదేవిధంగా ఈ 5 పంచాయతీల రైతు సోదరులు అందరూ కూడా వారు నాకు తోడుగా ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. కాబట్టి ఇది నా ఒక్కడి విజయమే కాదు, రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే అవకాశాలతో మరిన్ని సేవలు అందించే విధంగా వాటికి ఏవైతే పదవుల్లోకి వెళ్ళి ఉంటే మనం న్యాయం చేయగలుగుతామో ఖచ్చితంగా ఆ విధంగానే నేను కష్టపడతాను పార్టీకి. ఎందుకనంటే ఇప్పటికీ కూడా నేను ఒక జిల్లా రైతు అధ్యక్షుడిగా ఉన్నా, ఒక సొసైటీ చైర్మన్గా ఉన్నా, అదేవిధంగా నియోజకవర్గ జేసీఎస్ కన్వీనర్గా ఉన్నా సరే ఎప్పటికీ కూడా ఒక కార్యకర్తగానే కష్టపడటమే నాకు ఇష్టం. ఎందుకనంటే ఎప్పుడు కూడా 10 మందిని గౌరవించుకుంటూ ఒక కుటుంబ సభ్యుడిలాగా నేను మెలుగుతాను. కాబట్టి నాకు ఈ అవకాశాలు మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు, అదేవిధంగా మా నాయకులందరూ కూడా ఇస్తున్నారు. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా, ఒక నాయకుడిగా కాకుండా సేవకుడిగానే నాకు ఉండటం ఇష్టం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సేవకుడిగానే ఉంటానని, మరి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.